అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కలిగిందని చెప్పుకోవాలి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇయ్యాల మొన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇయ్యాల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఈ రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విడుదల చేయడానికి వాళ్ళు బయటకు వచ్చిరు అదే సమయంలో పార్టీ మారిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిండ్రు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాని ముచ్చట చెప్పుకొచ్చారు మొత్తం మీద ఇది బిగ్ షాక్ అని చెప్పాలి ఎందుకంటే బిగ్ షాక్ అని ఎందుకంటున్నా అంటే అధికార పార్టీలోకి పోయినోళ్ళు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు మళ్ళీ సొంత గుటికి ఇంత జల్దిన తిరుగుముఖం పట్టడం అనేది ఒక సెన్సేషనే ఎందుకంటే చెప్పాలంటే అధికారం కోసమే పోయేటోళ్ళు ఉంటారు ఇక మరి అధికార పార్టీలకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చుడు ఒక బిగ్ సెన్సేషన్ అనే చెప్పుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యేలను లాగే పనిలా ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అసెంబ్లీ సమావేశాలలో బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ కొద్ది కాలం నుంచి దానికి బ్రేక్ చెప్పిండు ఎందుకు ఒక్కొక్కరిని లాక్కుంటున్నావు బీఆర్ఎస్ఎల్పీ విలీనం అని చెప్పినావు నువ్వు చేస్తున్న పని ఏంటి జాతీయ మీడియా ముంగట మా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి అక్కడ పోయి అక్కడ అధిష్టానము సొట్లు పెట్టిన విషయాలు కూడా మనం చూసినాం రేవంత్ రెడ్డికి మరి బీబీబీ ఫార్ములా ఫాలో అవ్వకుండా ఎంతో మంది ఎంతో కొంత ఇచ్చుకుంటా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి మొన్న అసెంబ్లీ వేదికగా రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పిండు నేను లాబియింగ్ చేస్తే ఇయ్యాల నేను ముఖ్యమంత్రి స్థానంలోనే కూర్చుండేటోని మొత్తం మీద 5 నుంచి 10 కోట్లు ఇచ్చే కొంటున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇంకా అందరు రాలేదు అందరు వచ్చే సందర్భాలు ముంగటున్నాయని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ముచ్చట్లు కూడా మనం చూసినాం ఇక ఈ నేపథ్యంలో ఇంకా కొంతమందిని లాక్కోవాలి ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ గోడ దూకేందుకు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి సొంత గూటికి చేరిండు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుంచుకొని ఇక్కడ రాజీనామా చేయకుండా అక్కడికి పోయినరో వాళ్ళ మీద అనర్హత వేటేయాలని చెప్పేసి గత కొద్ది కాలం నుంచి ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి ప్రస్తావన తెర మీదకి వస్తా ఉన్నది ఇక్కడ హైకోర్టు ఎట్లా స్పందించకపోతే సరైన తీర్పు ఇవ్వకపోతే వేరే రాష్ట్రాల విషయాలల్లా తీర్పు ఇచ్చిన విధానాన్ని బట్టి సుప్రీంకోర్టు దాకానైనా పోవడానికి పార్టీ ఫిరాయింపుల మీద మేము రెడీగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం పట్టుదలతో ముంగడికి పోతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం అట్లనే గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ కి లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇంకా కొంతమంది వస్తారు రావడానికి రెడీగా ఉన్నారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికీ ఖాళీ కాదు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను కొనసాగించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఎంతగానో సమాధానం చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారుతూ ఉంటే బీఆర్ఎస్ పని అయిపోయింది ఇక బీఆర్ఎస్ పని ఖతం కలాస్ అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకు ఇలా బిగ్ షాక్ కలిగిందని చెప్పుకోవాలి నేను బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతా అని చెప్పేసి కేటీఆర్ దగ్గరకు వచ్చి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముచ్చట చెప్పిండు ఇక మొత్తం మీద కేటీఆర్ కూడా కొన్ని ముచ్చట్లు మాట్లాడడం జరిగింది రైతు రుణమాఫీ అంశం కంటే ఇదే పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇప్పుడు ఇదే మొత్తం వైరల్ అవుతుందని కూడా చెప్పిండ్రు మొత్తం మీద మనం చూడొచ్చు ఆ సందర్భాలు ఆ దాఖలాలు తక్కువగా కనబడతాయి ఎందుకంటే అధికార పార్టీలోకి పోయినోళ్ళు ఏదో అధికారం కోసమే పోయినోళ్ళు ఉంటారు ఇక చాలా విధాలుగా ముచ్చట్లు వినబడుతున్నాయి అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు కానీ అధికారం కోసం పోయినోళ్ళే ఉంటారు ఆఖరికి మొండి చేయి ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీలో ఎటువైపు కూర్చోవాలనో అసెంబ్లీ సమావేశాలలో కమ్సేకం మొన్న పోచారం పరిస్థితి చూసినాం ఎక్కడో వెనకవైపు కూర్చున్నాడు పార్టీ మారిన ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు రాలే మొత్తం 10 మంది మారితే ఇక ఒకళ్ళు మైనస్ అనుకోవాలి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరిండు కాబట్టి బీఆర్ఎస్ లో కొనసాగుతా అని చెప్పిండు కాబట్టి 9 మంది అనుకోవాలి ఈ సంఖ్యను పెంచాలని చూస్తున్న నేపథ్యంలో ఒక సంఖ్య తగ్గింది ఇక మరి ఒక్క సంఖ్య 5కు చేరుతుందా 6కు చేరుతుందా రేపు చూడొచ్చు మొత్తం మీద ఎందుకంటే అక్కడ వాళ్ళ పరిస్థితి అట్లున్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినల పరిస్థితి అట్లున్నది మిగతాలకు గాలం వేసే పని రేవంత్ రెడ్డి పెట్టుకొని ఆ క్యాబినెట్ విస్తరణ కొనసాగిస్తలేడు ఆ క్యాబినెట్ లో స్థానం కల్పిస్తాం మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపెట్టి అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని చెప్పేసి అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా పోతా ఉన్నాడు అక్కడ చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వస్తలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకుంటా పోతా ఉన్నాడు మంత్రివర్గ విస్తరణ అనే ముచ్చట వినబడతా ఉన్నాయి కాకపోతే ఇవి మంత్రి పదవులను ఆశ చూపెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలి కక్షపూరిత రాజకీయాలు చేయాలి పగ సాధింపు చర్యలతోనే ముంగడిపోవాలని చెప్పేసి వాళ్ళ ఎజెండా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఎజెండా ప్రకారం ముంగడికి పోతున్నారు కాబట్టి ఇయ్యాల మొత్తం మీద వాళ్ళు
ఎవరినైతే ఇంకా లాక్కుందాం అనే దానికి ఒక బ్రేక్ పడ్డది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగానే ఉన్నది. ఒకవైపు రేవంత్ రెడ్డి కూడా ఫీల్ అవుతాడట, లాక్కున్న ఇంతమందిని ఇంకెన్ని రోజులు మోయాలి మేపాలి అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాడట. మీరేంది మమ్మల్ని మోసేది, మీరేంది మమ్మల్ని మేపేది, మేమే సొంత గూటికి పోతామని చెప్పేసి అల్టిమేటం కూడా జారీ చేస్తురట. మరి రానున్న రోజులల్లా ఇంకెంతమంది సొంత గూటికి తిరిగి చేరుకుంటారు? ఈ అనర్హత వేటు అనే అంశం ఇంకా తెర మీదకి వచ్చేసరికి ఇంకా భయాందోళనలకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా రాజీనామా చేయాల్సి వస్తుంది. ఒకవేళ రాజీనామా చేయని పక్షంలో సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసినట్లయితే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. అలా మనకు టికెట్ ఇచ్చేది లేదు, పాడు లేదు, ఇస్తుందా సస్తదా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఉన్నది. ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే ఆశావాహులను ఎంతమందినో చూసినాం మనం. మరి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో ఎటువైపు కూర్చోవాలి, ఏం మాట్లాడాలనో వాళ్ళకి అర్థమైతలేదు. ఈ పరిస్థితి చూసి మళ్ళీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సొంత గూటికి చేరుకున్నాడు. ఇది రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అనే చెప్పాలి.